ఈ ఉదయకాలాన ఈ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి అలాగే నిన్నటి దినాన విన్న ఉపమానానుసారంగా మనం చూసినట్లయితే సంవత్సరాలు మన జీవితంలో నూతనంగా వస్తూ ఉండొచ్చేమో, కానీ మరి ప్రాముఖ్యంగా నూతన సంవత్సరం, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు. అంటే కొత్త కొత్త తీర్మానాలు చేస్తూ ఉంటాం. కొత్త సంవత్సరం మనమే కాదు, తాగుబోతోళ్ళు కూడా చేస్తారు. కొత్త సంవత్సరం వస్తుందంటే ఈ సంవత్సరం ఉన్న పాత సంవత్సరంలో ఉన్నట్టు కొత్త సంవత్సరంలో ఉండనని ముందే తీర్మానాలు చేసుకుంటారు. నేను కూడా కొంతమంది చాలామంది ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని చెప్పేసి బుక్లో రాసుకుంటూ ఉంటారు. నేను అంటాను, ఈ రెజల్యూషన్స్ అనేది నిజంగా అంటే తీర్మానాలు అనేవి ఒక విధంగా చెప్పాలంటే పోస్ట్ పోన్ చేస్తానికి ఇవి ఒక మంచి సదవకాశం అనమాట. అంటే తీర్మానం అనే దానికంటే నిజంగా నాకు ఎన్నడ దినాలు అనిపించింది ఏంటంటే, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ప్రారంభించాలి ఈ పని అని మనం అనుకోవటం అనేదే మనం ఆ పనిని పోస్ట్ పోన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కొత్త సంవత్సరం రాకముందేనంట ఒక మంచి మోటివేటర్ చెప్పిన మాట ఏంటంటే, పాత సంవత్సరం ముగించే ముందే అసలు ఇంకా కొన్ని దినాలు ఉండగానే ఈ చెడ్డవన్నిటికి కూడా మనం డోర్స్ క్లోజ్ చేస్తూ వెళ్ళిపోవాలంట. ఇక దాన్ని ఇక్కడితోని మనం క్లోజ్ చేసేయాలనుకోవాలి. కానీ చెప్తున్నాగా తాగుబోతోళ్ళు కూడా అనుకుంటారు కదా, కొత్త సంవత్సరం నుంచి నేను తాగకూడదని. కొత్త సంవత్సరం దాకెందుకో ముందే తాగకుండా ఆపేసేది, అప్పటికి ఇంకా నువ్వు కరెక్ట్గా ఉంటావు. ఎందుకంటే జనవరి 1st ఎలా ఉంటుందంటే రాత్రి అంతా నిద్రలేదు కాబట్టి, అంటే కొత్త సంవత్సరంలో ప్రార్థన చేస్తాను అనుకుంటా ఒక ఆవిడ, లేకపోతే ఎవరైనా ప్రార్థన చేద్దాం ఒక ఆయన అనుకుంటే 31 రాత్రి అంతా నిద్ర కాసారు, 1వ తారీఖు నిద్రపోయారు, 1వ తారీఖు అలసట మీద 2వ తారీఖు కూడా నిద్రపోయారు. ఇక అప్పుడు అలా పాత పడిపోతున్నాయి. అలాగే పాత సాక్షులు పక్కన ఉన్నట్టు మన వ్యక్తిగత జీవితాల్లో తీర్మానాలు చేయటం గొప్పది కాదు. కానీ మనం గత దినాన మనం విన్నాము, యోధా ప్రజలు మరి 10వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. నెహెమ్యా గ్రంథం 10:1 చూస్తే చదవండి. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి, నెహెమ్యా 10వ అధ్యాయం హల్లెలూయా. చూసారా, మేము ఒప్పుకొని, ఎందుకంటే మాకు పై వచనాలు చూస్తే మా పాపాలను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చున్నది. వారు తమకిష్టం వచ్చినట్లుగా మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. ఏంటంటే వాళ్ళ మీద ఉన్నటువంటి రాజులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ శరీరాల మీద పశువుల మీద అధికారం చూపుచున్నారు. అంటే ఒక్కొక్కసారి నేను ఒక మాట చెప్తాను, ఒక భయంకరమైనటువంటి అనుభవాలకి మన అవిధేయతలను బట్టి అంటారు కదా, వాళ్ళు మా పాపాలను బట్టి పరిస్థితులు కలిగినాయి. కొంతమంది అధికారులకి, కొంతమంది క్రూరమైనటువంటి అనుభవాలకి, క్రూరమైన వ్యక్తుల చేతుల్లో మనల్ని ఒక్కోసారి దేవుడు పెడతాడు. ఆ సమయంలో వాళ్ళ అధికారాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళని వాళ్ళ మీద, వాళ్ళ శరీరాల మీద, వాళ్ళ పశువుల మీద కూడా ఇష్టం వచ్చినట్లుగా అధికారం చూపుతూ భయంకరమైన శ్రమల పాలు చేస్తూ ఉన్నారు. ఇక అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, యోధా ప్రజలు, ప్రభువా ఈ శ్రమలు మేము భరించలేము. అయితే వాళ్ళు ఒప్పుకున్నారు, ఇవన్నీ మా పాపమును బట్టి ఇవన్నీ వచ్చినాయి కనుక ఈ శ్రమలను మేము తాళలేమని వీళ్ళు ఏం చేశారంట, ఒప్పుకోవడమే కాదు, చెప్పిన దానిని బట్టి ఏదైతే ఒప్పుకొని విడిచిపెట్టి మేము ఇలా యథార్థంగా బ్రతకాలని కొన్ని తీర్మానాలు వాళ్ళు చేసుకున్నట్లుగా యోధా ప్రజలు మనం చూస్తున్నాం. అయితే వాటినంట ఒక స్థిరమైన నిబంధనగా రాయించుకున్నారు. వాటి మీద యాజకులు, ప్రధానులు ముద్రలు వేశారంటే మనం చెప్పుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటో మనకి నేను దినాన మనం విన్నాం. యోధా ప్రజలు దేవునితో చేసుకున్నటువంటి శపథాలు, తీర్మానాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురవుతున్న కష్టస్థితిలో ఈ కష్టాలు మాకొద్దు ప్రభువా, ఇవన్నీ మా విధేయతలే, ఈజీగా దేవుని మీద వేసేస్తాం చూసారు. అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మా వల్లే, ఇది మా చేతులతో మేము చేసుకున్నదే కనుక ఇవి మేము తాళలేము, వీటిలో నుంచి మేము విడుదల పొందుతాం, వీటిని మేము విడిచిపెడుతున్నామని ఒక నిత్య నిబంధన దేవునితో చేసుకున్నారు. ఆ నిబంధనలే మనం ధ్యానించుకుంటూ వెళుతున్నాం కనుక వాటి మీద ముద్రలు వేశారు. ముద్ర అంటే ఏంది? ఇక చెరగనిది, ఇది తప్పనిసరిగా చేస్తా. అదే కొత్త సంవత్సరం తీర్మానాలు లాంటివి కాదు, పాత పక్కనే పెట్టుకొని కొత్త సంవత్సరాలు కొత్త తీర్మానాలు బొచ్చరండి చేస్తూ ఉంటారు, అలా చేస్తా ఇలా చేస్తాను. కాబట్టి ఏది ఏమైనా ఒక గత కొద్ది రోజులు గడిచిపోయింది. ఇదిగో ఈ రోజు నుంచి నీలో కలగాల్సిన ఒక బలమైన శపథం చేశారండి దేవుని సన్నిధి. అది నిన్నటి దినాన్ని ఒకటి విన్నాం, అదేంటంటే, మేము మా దేవుని మందిరాన్ని మేము
విడిచిపెట్టం. అంటే ఒక్క మాటలో మా దేవుణ్ణి మేము ఏది జరిగిన విడిచిపెట్టమని ఒక తీర్మానాన్ని నిన్న దినాన్ని, అది చివరి తీర్మానం అయితే నిన్నటి దినాన్ని నేను దాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు మరొకటి దాన్ని మనం చూద్దాము. అదే అధ్యాయం 10వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 28వ వాక్యం చివరి మాటలు మనం చూస్తే, దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనుచు, హల్లెలూయా, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను అనుసరించుదుమని శపథాన్ని పూనారంట. ఏం చేశారంటే వీళ్ళంతాను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించి నడుస్తాము. మొదటి తీర్మానం ఏంటి చెప్పండి? నిన్నటి దినాన ఒకటి విన్నాము. మొదటి తీర్మానం ఏంటి? నెహెమ్యా 10:28లో మనం చూసాము. ఇంతవరకు మేము మా పితరులు ఏదైతే ధర్మశాస్త్రాన్ని మాకు నియమించారు, ధర్మశాస్త్రం అంటే ఏంది? ఏదో కాదు, దేవుని వాక్యం. ధర్మశాస్త్రం అంటే ఏంది? దేవుని వాక్యం. అంటే ఒక మాటలో చెప్పాలని వీళ్ళు చేసుకున్న తీర్మానం ఎలాంటిదంటే, మేము మా దేవుని యొక్క వాక్యానుసారంగా మేము జీవిస్తాము. దేవుని వాక్యానుసారమైనటువంటి నడతలో మేము దేవునితో నడుస్తామని ఒక శపథాన్ని, ఒక గట్టి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞల్ని మేము విడిచి నడిచాం. ఏం విడిచి నడిచాం? దేవుని యొక్క ఆజ్ఞల్ని. వాక్యము అంటే ఇష్టం, అనుకూలమైన బోధలు కొంతమంది చేసుకుంటూ వాక్యాన్ని కూడా అనుకూలంగా మార్చుకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆజ్ఞల మార్గాల్లో నడవడానికి అందరూ ఇష్టపడరు. ఇష్టమైన అనుకూలమైన బోధ ప్రకారం నడుస్తారు, కానీ ఆజ్ఞానుసారమైనటువంటి జీవితాన్ని చేయడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఇక్కడ యోధా ప్రజలు అంటున్నారు, అయ్యా ఇంతవరకు నీ ఆజ్ఞల మార్గాన్ని మేము విడిచి నడిచాము, కానీ ఇక మీదట ఆజ్ఞానుసారంగా జీవిస్తాం. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం ఎలాంటిదేనంటే దేవుని వాక్యం యొక్క విలువేంటో వీళ్ళకి తెలుసుకున్నారు. ఎందుకంటే దావీదు మహారాజు అంటాడు కదా 1:1 కీర్తనలో, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వల్లే అతను ఉంటాడు. దుష్టులు అలా ఉండరని అక్కడ వాక్య భాగాలు మనం ఎన్నో చూస్తాం. కనుక దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు ఆ రీతిగా ఉంచుతాడని, ఇంతవరకు మా జీవితాల్లో ఇలాంటి శ్రమలు కలగడానికి గల కారణం దేవుని వాక్యాన్ని, మేము ఆజ్ఞల్ని విడిచిపెట్టాము, వాక్యాన్ని ప్రక్కన పెట్టాము. కనుక ఈ రీతిగా మేము ఉండం, ఇక నుంచి మేము నీ వాక్యానుసారంగానే జీవిస్తామని దేవుని ఎదుట ఆనబెట్టి శపథాన్ని పూనుకున్నారంటే యోధా ప్రజలు వాళ్ళందరూ కూడా పూనుకున్నారు. ఎవరో ఒకరిద్దరు కాదు, అందరూ కూడా పలుకున్నారు. దేనికి? చెడ్డ కార్యాలు చేయడానికి కాదు. ఏ విధము చేతనే మనం అంత నూతనపరుచుకుందాం, వాక్యానుసారంగా మాత్రమే జీవిద్దాం ఇక నుంచి అని వాళ్ళు దేవుని ఎదుట తీర్మానం చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గత సంవత్సరం అంతా దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవకుండా నువ్వు ఒకవేళ ఉంటే ఈ సంవత్సరం దాన్ని తృణీకరించొద్దు, దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. ఎందుకంటే కొంతమందికి వాక్యాన్ని వినడం అంటే చాలా టైం వేస్ట్ అనుకుంటున్నారు. దేవుని వాక్యం అంటే చాలా తేలికగా, సెల్ ఫోన్కి ఇచ్చినంత సమయం కూడా దేవుని వాక్యానికి ఇవ్వడంలో. మరి వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు మనం తప్పకుండా, మీరైనా నేనైనా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వాక్యాన్ని గురించి మనం చూసినట్లయితే ప్రత్యేకంగా దేవుడు అంటాడు కదా యెహోషువతో, ప్రత్యేకంగా ఆయన అంటాడు. మన మొదటి దినమే మనం చూసాము ఆ యొక్క వాక్యాన్ని. మనం మరొకసారి చూస్తే చదవాల్సిన అవసరం లేదు. యెహోషువ గ్రంథంలో 1:8-9 వాక్యాల్లో అంటాడు కదా యెహోషువతో దేవుడు, యెహోషువ నువ్వు ప్రాముఖ్యంగా నీవు యవనస్తుడివని, అలాగే నువ్వు గొప్ప జయశాలివని, అలాగే నువ్వు పరాక్రమశాలివని, మోషే అంతటి నాయకత్వాన్ని నువ్వు తీసుకున్న మరి ఏకైక నాయకుడు అని, వీటిని బట్టి నువ్వు ఈ యొక్క ప్రజల్ని నువ్వు నడిపించడానికి వీలు లేదు. నీకున్న ఏ యోగ్యతను బట్టి కూడా నువ్వు నడిపించడానికి, నీకున్నటువంటి తలాంతుల్ని బట్టి కాదు, నీకున్నటువంటి దేనిని బట్టి, నీ అందాన్ని బట్టి కానీ నీ దేనిని బట్టి కూడా నువ్వు నాయకత్వాన్ని వహించడానికి వీలు లేదు. కేవలం నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారంగానే, అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే గుర్తెరగండి, దేవుని వాక్యం, దాని ద్వారా మాత్రమే ఈ ప్రజలను నువ్వు నడిపించాలని దేవుడు ఖచ్చితంగా ఆ ఆజ్ఞను దేవుడు యెహోషువకి తెలియజేసి అప్పుడు దేవుడు నాయకత్వాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తాం. లక్షల మంది ప్రజలను అతని చేతుల్లో పెట్టేటప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి? నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు చదవాలి, నువ్వు పాటించాలి. అలాగే నీవు అనేకులకి బోధించేటప్పుడు కూడా నీ సొంత మాటలు చెప్పొద్దు, నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పాలి, వాక్యానుసారంగా నువ్వు నడిపించాలని ఇవన్నీ ఖండితంగా యెహోషువకి దేవుడు చెప్పి అప్పుడు ఆ నాయకత్వాన్ని అతనికి ఇచ్చినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి గొప్పతనం అది. కాబట్టి యెహోషువ కూడా
ఆ రీతిగానే చేశాడు. తను కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారంగానే, దేవుని వాక్యానుసారంగానే తను నడిచి ఆ రీతిగా నడిపించాడు. ఎంతగా వర్ధిల్లాడంటే యెహోషువ చరిత్రలో సువర్ణాక్షరాలతో అతని యొక్క పేరు లిఖించబడే విధంగా, ప్రత్యేకంగా యెహోషువ నాయకత్వంలో ఎంతోమంది రాజుల్ని 1వ అధ్యాయంలో దేవుడు యెహోషువతో చెప్తే 24వ అధ్యాయం వచ్చేటప్పటికి అతను ఎంతమంది రాజులతోనో పోరాటం చేయడం, జయించడం, గొప్ప విజయాలు, ఎంతటి ఘనమైన విజయాలు సాధించాడు యెహోషువ. అంతేకాకుండా అతను చరిత్రలో ఒక దినాన్ని ఆపివేసినట్లుగా మనం చూస్తాం. సూర్యచంద్రుల్ని తన ప్రార్థనతో ఆపివేసిన గొప్ప ప్రార్థనా వీరుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సర కాలంలో పొరపాటును కూడా వాక్యాన్ని నువ్వు పెడచెవిన పెట్టొద్దు. ఎందుకంటే మరి చాలామంది గొప్పవారు గనులు మరి గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రాముఖ్యంగా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప డాక్టర్స్, గొప్పవారు, గొప్ప స్థాయిలో ఉన్నవారు ఎవరో కాదండి. గత కాలంలో మన మాజీ సీఎం ఎవరతను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీ యొక్క విజయ రహస్యం ఏంటంటే ప్రార్థన. నేను ఎక్కువగా ప్రార్థన చేస్తా, ప్రార్థన అని చెప్పడం జరిగింది. మరి ఇంతటి గొప్ప వారికి ప్రార్థన, వాక్యాన్ని ధ్యానిస్తామని వాక్యాన్ని వాళ్ళు మోసుకుంటూ వెళుతుంటే కొంతమందికి బైబిల్ తీసుకొని రావడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. బైబిల్ దేవుని సన్నిధికి మోసుకొని రావడానికి ఇంకొక అసిస్టెంట్ ఉండాలి. కానీ వీళ్ళంతా ఎప్పుడు ఇలా పెద్దవారు అవ్వడానికి గల కారణం చూడండి. జార్జ్ వాషింగ్టన్ అనే ఒక గొప్ప అతను ఎవరంటే అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట. అతను ఏం చేసేవాడంటే వాక్యాన్ని ధ్యానించకుండా పొరపాటును కూడా తన దినాన్ని ప్రారంభించేవాడు కాదంట. వాక్యముతోనే. అమెరికా ప్రెసిడెంట్ అంటే సామాన్యుడు కాదు. అలాంటి ఒక గొప్ప ప్రెసిడెంటు అమెరికాని నడిపించే, అమెరికా అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది, అలాంటి దేశానికి ప్రధాని అయినటువంటి అతను దేవుని వాక్యం లేకుండా దినాన్ని ప్రారంభించేవాడు కాదు. కనుక ఇలాంటి గొప్పవారు, అంతేకాకుండా ఒక గొప్ప కార్డియాలజిస్ట్ గురించి అతను చెప్పిన సాక్ష్యాన్ని నేను విన్నాను. అతను చెప్పిన అంటే గుండె వైద్యుడు, మరి అతను గొప్ప వైద్యుడు చెప్పిన మాట ఏంటంటే ప్రతి దినాన్నంట వాక్యంతో ప్రారంభిస్తాడు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా, చెప్తున్నాను కదా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా, ఒక డాక్టర్ గారికి, అది కూడా గుండె డాక్టర్ గారికి ఎంత బిజీ ఉంటుందండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మరలా తిరిగి వాక్యంతోనే ఆ దినాన్ని ముగించేవాడంట. కనుక నాకు వాక్యం చదవటం రాదు, ఇంకోటి రాదు అనేది పొరపాటు. నీకు దేవుడిచ్చినటువంటి కృపను నువ్వు పాతి పెట్టకూడదు. నీవైనా నేనైనా దినాన్ని ఈ సంవత్సరం, ఎందుకంటే ఒక శబదం చేద్దాం మనం కూడా. యోధా ప్రజలకు దేవుడు ఎలా అయితే, యోధా ప్రజలు దేవునితో ఎలా అయితే శబదాన్ని పూనుకున్నారో, ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో, ప్రభా నేను కూడా వాక్యానికి అంత విలువనిస్తాను. ఎందుకంటే వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు దేవుడు, ఎందుకంటే అంటాడు కదా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, అది ఈ రోజున కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి వచ్చిందన్న వాక్యం మనకు తెలుసుంటే సరిపోదు. కానీ ఆ వాక్యమే దేవుడే వాక్యం. ఎవరైతే వాక్యమును ప్రేమిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. ఎందుకంటే వాక్యమే ఆయన కనుక. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని దేవునితో తీర్మానం చేసుకుందాం. గత సంవత్సరంలో ఉన్నటువంటి కష్టాలు, గత సంవత్సరంలో ఉన్న కన్నీళ్లు నీ జీవితంలో ఉండకుండా ఉండాలి అని అంటే, ఈరోజున ఒకవేళ చదవడానికి ఒకవేళ నీకు వీలు కాదా అంటే, ఒకవేళ చదువు రాదా, చదువు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా వాక్యాన్ని ధ్యానించండి. ప్రతిరోజు వాక్యాన్ని ప్రారంభించండి. క్యాలెండర్లు ఎన్ని తగిలించుకుంటే సుఖమైంది. క్యాలెండర్లో ఒకవేళ డబ్బులు పెట్టి కొనాలంటే కొనలేరు. ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారంటే దాన్ని 100 క్యాలెండర్లు ఇంటి చుట్టూ పెడితే కుదరదు. ఉదయాన్నే లెగిసి నువ్వు విశ్వాసంతో వాక్యాన్ని చదువు, వాక్యముతోనే ముగించు. క్యాలెండర్ వాక్యం చదువుకోండి చాలదు. ఒకవేళ నీకు చదువు వస్తే చదువు, లేని ఎడ్ల వాక్యాన్ని ధ్యానించు. ప్రాముఖ్యంగా ఉదయాన్నే సెల్ ఫోన్స్ ఉంటున్నాయి కదా, ఉదయాన్నే వాక్యం వినటం, వాక్యముతోనే ముగించడం, ఇవన్నీ ఒక తీర్మానపూర్వకంగా నీ జీవితంలో ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావో, దేవుడు నిశ్చయంగా యూదా ప్రజలకు ఇచ్చిన గొప్ప దీవెన నా దేవుడు నీకు దయచేస్తాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. యూదా ప్రజలు దేవుని ఎదుట ఒక శపథం చేసుకుంటారయ్యా, గత కాలములో మా జీవితాల్లో మా పాపములను బట్టే విస్తారమైన శ్రమలు, క్రూరమైన రాజులు మా మీద పరిపాలన చేస్తూ ఉన్నారు. క్రూరమైన అధికారులు మా మీదకి వచ్చి మా శరీరాల్ని, మా పశువుల మీద వారి అధికారం ఎక్కువైపోయిందని నలిగిపోతున్న ఆ వేళ
ఇక దేవుని బిడ్డలుగా మాకు ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు మేము అనుభవించడం దేవుని చిత్తం కాదని వాళ్ళు గుర్తెరిగి ఒకటే అనుకున్నారంట, మేము ఒప్పుకోనని దాని మీద వాళ్ళు ఒక తీర్మానం చేసుకుని ముద్రలు వేయించుకున్నారు, దేవుని ఎదుట శపథం పూనారు. అంటున్నారు కదా, మా దేవుని ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించి మేము నడుస్తాం, ఇంతవరకు వాక్యాన్ని అనుసరించి మేము నడవలేదు, ఇక మీదట వాక్యం ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా మాత్రమే మేము నడుస్తామని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. గొప్ప గొప్ప వారు దేవుని వాక్యాన్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నారో మనం వింటూ ఉన్నాం. మరి కనుక ప్రభా, నేను కూడా ఏ విధము చేతనైనా కానీ నీ వాక్యముతోనే నేను దినాన్ని ప్రారంభిస్తా, వాక్యంతోనే దినాన్ని మేము ముగించుకోవాలి, కానీ వ్యర్థమైన లోకపు ముచ్చట్లకు మన స్థానం అన్ని ఇవ్వవద్దు. అవన్నీ కూడా మనం విని అవన్నీ కూడా మన తలలో ఎక్కించుకొని పడుకున్నప్పుడు అలాంటి కళలే వస్తాయి, అలాంటి ఆలోచనలే మనకు వస్తాయి. కనుక ఏది ఏమైనా ఈ సంవత్సరం ఒక నూతన తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమాస్వరూపి, ఉదయకాలపు వేళ మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజంగా మీరు ఎంతైనా నమ్మదగిన దేవునిగా మీరున్నారు. యూదా ప్రజల్ని మా ముందుంచి అయ్యా ఇదిగో నిన్నటి దినాన్ని మీరు మాట్లాడారు, మేము మా దేవుని మందిరాన్ని, మా దేవుణ్ణి మేము విడిచిపెట్టమని వాళ్ళు తీర్మానం చేసుకున్నారయ్యా. అలాగే ఈ రోజున మరొక తీర్మానాన్ని మీరు మాకు తెలియజేశారు. ఈ యొక్క ధర్మశాస్త్రానుసారంగా మేము నడుస్తామని వాళ్ళు ఎలా అయితే తీర్మానం చేసుకున్నారో అట్టి తీర్మానంలో మేము కూడా నిలిచి ఉండినట్లుగా మాకు సహాయం చేయండి నాయనా. ఈ నూతన సంవత్సరాన ప్రభువా, ప్రతి దినము కూడా వాక్యముతో ప్రారంభించి వాక్యముతోనే దినాన్ని మేము ముగించాలయ్యా. అలాంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా, ఈ వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ తీర్మానంలో నిలిచి ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇది నాన్న పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఉంటే వారిని నిండారులుగా మీరు దీవించి నాయన అత్యధికమైన కృపలతో నింపుమని యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయముగా ఈ దినమంతా మీకు తోడై ఉండి ప్రత్యేకంగా ఆయన ధర్మశాస్త్రానుసారంగా నడవాలని తీర్మానం తీసుకున్న మీ వ్యక్తిగత జీవితాల్లో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచిన వారికి కలిగే ఉన్నతమైన దీవెనలు నా దేవుడు మీకు కూడా దయచేయును గాక. ఆమేన్.